సరదాగా శ్రీనివాసరావు అమ్మగారితో శ్రీనివాసరావు అత్తగారితో వాళ్ళ డాక్టర్స్ ఇద్దరితోటి మనం సరదాగా మాట్లాడి ఈ మాట న్యాచురల్గా మాట్లాడినప్పుడు మీరు విన్నారు అంటే దీనిలో ఏంటి కుటుంబంలో సెన్సిటివిటీ అంటే చిన్న మాట కంటి చూపు అమ్మ బయట లాగితే ఏంటి అమ్మ చూస్తే ఏమిటి అనే ఆ సెన్సిటివిటీలో పెరిగినారు కాబట్టి అక్కడ నుంచి ఫ్లో అయింది. అది ఇంపార్టెంట్ ఈ ఫ్యామిలీలో. చాలా చెంగులు ఆగి కావాలమ్మన్నప్పుడు అమ్మ ముఖం చూసి సీరియల్ చూస్తే నాకు వద్దన్నాడు చూడు. ప్రతి ఒక్కటి అట్లా చెప్తాను కదా. నీకు చాక్లెట్ని ఇది మంచిది కాదు ఫర్ వేరియస్ రీజన్స్, హెల్త్ కానీ డబ్బులు కానీ అన్నీ అనేది ఆమె అంత కన్విన్సింగ్గా వీళ్ళకి చెప్పి దీనికి పంపించిందంటే వీళ్ళ మీద ఉండే గౌరవము, ఆమెకు వీళ్ళని కన్విన్స్ చేసే శక్తి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఏమనుకుంటా ఉంటారో పిల్లల్ని వాళ్ళు ఏమడిగినా ఫ్రీగా చేసేయాలా అని చెడిపోతా ఉంటే తెలుస్తాం. అట్లాంటప్పుడు ఒక చిన్న పొరపాటే అది. దానికి కూడా వాళ్ళ ఇంట్లో అంత టైం పెట్టి కన్విన్స్ చేసి దాన్ని అట్లా చేసినారంటే అది కావాలి. అందుకే మనిషికి ఒక మాట అనేది, ఒక మాట చెప్తే వినాలా. చూడు ఈ రోజు వరకు కూడా వెళ్ళేటప్పుడు అమ్మని అడిగేసి ఎంత కావాలి తీసుకుని వద్దని సజెషన్ తీసుకుని వెళ్తున్నాను. ఎందుకు ఆ 30-40 ఏండ్ల ముందర వీళ్ళకంటే ముందర వచ్చిన వాళ్ళ ఎక్స్పీరియన్స్లో ఎంతో మందిని కలిసి ఉంటారు కాబట్టి అది కూడా ఇంపార్టెన్సు, అది మనకు అవసరము అని పిల్లలు అనుకునేదే పెద్ద పెద్ద వరం పేరెంట్స్కి. మన పేరెంట్స్ దగ్గర చాలా శక్తి ఉంది. మన పేరెంట్స్ వాళ్ళ దాంట్లో ఆ బ్యూటీ ఉంది, ఆ క్లారిటీ ఉంది వాళ్ళు చెప్పే దాంట్లో. కాబట్టి మనం విందాము అనుకున్నట్టుగా పిల్లలు ఉంటే అదే పెద్ద ఆస్తి. నీకు 100 కోట్లు ఇచ్చిన ఆస్తికి వీలు కాదు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ మీరు లాస్ట్ అంటే పాతబడిపోయినారు, పాత చింతకాయ పచ్చడి మీ ఆలోచనలన్నీ, ఇప్పుడు జనరేషన్స్కి అట్లా లేరు మీరు అని అనుకుంటారు. అది ఇంట్లో కనపడటం లేదు. చూడండి 3 జనరేషన్ తర్వాత కూడా వాళ్ళు ఇంకా నెక్స్ట్ పెద్దోళ్ళు చెప్పిన దాంట్లో కూడా ఏదో ఉంది అని వాళ్ళు కూడా విచిత్రంగా ఏంటంటే అట్లా మాట్లాడకుండా పిల్లలకి సైకాలజీ దెబ్బతినకుండా వాళ్ళకి ఎట్లా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది అనే లెక్కలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అందుకని వీళ్ళు వింటూ ఉంటారు. వాళ్ళు ఏదో మామూలుగా దెబ్బ ఎట్లా అంటే వాళ్ళు వినరు. అట్లా లేదు కదా, అది ఇంపార్టెంట్. అది ఆ కుటుంబంలో కనిపిస్తాం. నేను వీళ్ళింటికి పోయినప్పుడు చూస్తాను కదా హైదరాబాద్, నలుగురు అమ్మాయి అబ్బాయి అమ్మ నా శ్రీనివాస్ గారు ఆయన భారతి గారు అందరూ నలుగురు కూర్చొని సౌండ్ లేకుండా కటకట అని కూరగాయలు కట్ చేయడము, జ్యూస్ జరుగుతూ ఉంటుంది సైలెంట్గా నలుగురు పని చేసుకుంటూ ఉంటారు కిచెన్లో. అట్లా మన ఫుడ్డు మనం చేసుకోవడము, ఇంట్లో పనులు పాలు పంచుకోవడము, ప్రతి ఒక్కటి సెన్సిటివ్ ఏం జరుగుతుందని అబ్జర్వ్ చేయడము ఇంట్లో. అది వదిలేసి ఇల్లు ఎట్లన్నా పడేసి పోయి ఉద్యోగం కోసం అని కరెక్ట్గా ఉంటారు అక్కడ. ఎవడో వచ్చే డబ్బుల కోసం, ఆఫీస్గా డబ్బుల కోసం. ఫస్ట్ మన ఇల్లు, మన చుట్టుపక్కల, మన అట్మాస్ఫియరు, మన రిలేషన్షిప్స్, మన సోషల్ కాంటాక్ట్స్ ఇవి దెబ్బతినకూడదు. కంపెనీ మునిగిపోయినా పర్వాలే, వాడు 1000 కోట్లు ఉంటాయి వాడికి, కానీ ఇంట్లో రిలేషన్షిప్ 1000 కోట్ల కంటే ఎక్కువ విలువ. దాన్ని అట్టుపెట్టుకునే దానికి ఎంత టైం అయినా ఇవ్వాలి ఎవరైనా. చాలామందికి దురదృష్టం ఏమంటే ఎవరో ఒకరు యాక్టివ్గా ఉంటారు ఇంట్లో మొత్తం ఫ్యామిలీలో. వాడి మాట వింటే ఆ కుటుంబం బాగుంటుంది. వాడి పక్కన దోసి పారేస్తారు వీడి పాత చింతకాయ పచ్చడి. ఎవరైతే ఈ మోడర్న్ దీనికి ఎగురుతా అదేదో పెద్ద తెలిసినట్లు ఊహిస్తూ ఉంటారు, వాడిని ఫోకస్ పెట్టాలి. సో జనరేషన్స్ నుంచి కాపాడిన విలువలన్నీ కొట్టుకొని పోతాయి. ఎప్పుడైతే పిల్లల దగ్గర నానమ్మ దగ్గర అమ్మమ్మ దగ్గర తీసుకొస్తున్నారు పిల్లల్ని, ఆ పరిచయం వాళ్ళు బాగా అటాచ్మెంట్ చూడు, వాళ్ళ నుంచి వస్తున్నాయి సంవత్సరాలు. కొంతమంది దగ్గరికి తీసుకురావట్లేదు, దూరంగా వెళ్ళిపోతున్నారు. వీళ్ళ ఆలోచనలు మారిపోతాయి అని చెప్పిన జనరేషన్లు అయిపోయినాయి కాలం. మీ దగ్గర మేము నేర్చుకున్నాం అనమాట. ఎస్, ఎందుకంటే నేర్చుకోవడానికి పెద్ద చిన్న అవసరం లేదమ్మా. చిన్న మనం సేవ దగ్గర కూడా నేర్చుకోవచ్చు అంటారు కదా, అట్లాగా మనకి ఏ పాయింట్ నచ్చిందో అదే చాలా అద్భుతం. ఇంకోటి అమ్మ చెప్పాడు మాకు గుర్తొచ్చింది, మా నాయనమ్మ మాకు ఇప్పుడు కూడా గుర్తొచ్చింది. మా నాయనమ్మకి చెయ్యి వెళ్తా ఉంటే ఎట్లు పడిన దగ్గర చెయ్యరిగింది. కట్టుకున్నాను చేరాలి అప్పుడు ఆర్థికం మాది. అమ్మ చెప్తుంది నాకు అర్థం వచ్చింది, కళ్ళంలో వచ్చింది. ఆ చెయ్యి ఇరిగిపోయి 5 రూపాయలు తీసుకుని వెళ్తా ఉంటే బస్సులో టికెట్ చినిగిపోయింది 5 రూపాయలు. ఈ వాళ్ళు చెంగులో ముడేసుకుంటారు కదా, ఈ ముడిలో చినిగిపోయింది. చినిగిపోతే బస్సులో వారు ఊరు మధ్యలో దింపని గొడవ పడుతున్నాడు, టికెట్ లేవని. అప్పుడు ఒక అతను ఎడంగండు చూసి, ఒక మంచి మనిషి చూసి, అమ్మ చినిగిపోయిన డబ్బులు నాకు అని చెప్పి ఆ టికెట్ ఇచ్చి టికెట్ డబ్బులు కట్టి 5 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేయని ఆవిడ వెళ్ళి కట్టుకుని వచ్చి మా దగ్గర చెప్పింది. మా చిన్నప్పుడు మేము ఉంటాం ఇప్పుడున్న దేవుడు లాగా. అంటే ఇప్పుడు కూడా మాకు తలుచుకుంటేనే ఆ సమయంలో బస్సు నుంచి ఏమన్నా చెయ్యిపోయిన ముసలావిని ఏంటి ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇవాళ అప్పుడప్పుడు మంచి మనుషులు అనేవాళ్ళు ఉంటారు,
ఆ 5 రూపాయలు ఎక్కడ పోయినా 5 రూపాయలు ఇచ్చాడంట. కానీ ఆయన ఎక్కడ అమ్మడం అతను పేరు అని చెప్తున్నాడు. పేరు ఆయన ఎక్కడో అడగండి అయ్యా తీసుకొని డబ్బులు అయినా మాకు సరిపోయినా చెప్తుండేది. ఆయన ఎక్కడో మాకేం తెలుసు. బస్సు అంటే మా ఊరికన్నా చీరాల మధ్యలో పొలాల్లో దించబడాడు. మర్చిపోయాడు. ఎందుకంటే మమ్మల్ని ఎంతమంది చెప్పేది ఎప్పుడు నాకు ఇచ్చాడు పోయి ఎంతకంటే ఏ ఊరు గుర్తుపెట్టుకొని అటువంటి చేయాలని మనుషులకి గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోవడం, ఏదైనా సహాయం తీసుకున్నప్పుడు ప్రకృతి నుంచి మనం చేసిన సహాయం మర్చిపోవాలా, తీసుకునేది ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. బంగారు దగ్గర మీ పాయింట్ ఒకటి నచ్చింది. సూర్యుడు వచ్చిన తర్వాత నిగుస్తున్నాం ఏంటనే మాట. సూర్యుడు అలగడా బాధపడ్డాడు. దాని డ్యూటీ అది చేసింది, అంత ఎలక్ట్గా ఉండి దాని డ్యూటీ చేస్తుంది. మనం ఏది మనం పనులు చేసుకోవాలి పాయింట్ అద్భుతం. నా బంగారం చెప్పింది అనమాట పాయింట్ చాలా. రామోజీరావు గారిని 75 వసంతాలు వెలిగిన ఆయన 75 years అప్పుడు పుస్తకం పబ్లిష్ చేశారు. దానిలో ఆయన అదే చెప్తాడు, నాకు ఎవరండి మీకు ఇన్స్పిరేషన్ అనే దానిలో నాకు సూర్యుడే ఇన్స్పిరేషన్. ఎవరు రమ్మని చెప్పే పని లేదు, లేకపోతే ఎవరు అడిగేది లేదు, ఎవరు కృతజ్ఞత చెప్పేది ఏం లేదు. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. మొన్న మేము రామోజీ పిలిచినప్పుడు వాళ్ళ మేనేజర్ అడిగితే చెప్తున్నారు, ఆయన టైమింగ్ సెన్స్ ప్రపంచంలో ఎవరు పోలేరు. అంత టైమింగ్ 10 గంటలు అయిపోతే ఆఫీస్లో ఆయన ఉన్నట్టేనంట. అంటే టైమింగ్ పెద్ద స్టారు, అంత పెద్ద సంస్థ పెట్టాడంటే టైమింగ్ సెన్స్ అనేది బాబు ఇక్కడ బాబు టైమింగ్ సెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఈరోజు అక్కడ చూస్తే అంత ఎన్ని వందల మంది వర్క్ చేస్తున్నారు అని అంటే ఒక మనిషి ఇంతమందికి ఉపయోగకరంగా. అసలు ఆ కొండల మధ్యన చూస్తుంటే అది ఈ కొండల మధ్యన ఇది ఇక్కడ కొనాలి ఎందుకు వచ్చింది ఆయనకి థాటు. ఆ కొండల మధ్యలో ఎంత అద్భుతమైన ప్రపంచం, ఎన్ని వందల మంది ఇక్కడ రావడానికి కారణం ఏంటి చూస్తుంటే ఓ మనిషి విజన్ ప్రకృతి తలుచుకుంటే ఏమైనా మనం చేయగలదు, సరెండర్ ప్రకృతికి అనేది అనిపించింది మా ప్లాన్. గారు మన పల్లపాడని ప్రకాశ్ నాగేశ్వరరావు గారు ఈనాడు ఆయనతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం అయింది. ఆయన ఒక మాట చెబుతాడు, నాగేశ్వరరావు గారు నువ్వు కూర్చోండి మధ్యలో మాట్లాడు 2 నిమిషాలు మాట్లాడు, నీ లైఫ్ ఏమనుకున్నారా. నాగేశ్వరరావు గారు ఒక మాట చెబుతాడు, ఆయన ప్రకృతి అంటే వాళ్ళ రిపోర్టర్స్ ఈనాడు టీం అందరితో మన ముసలాళ్ళు అవ్వచ్చు కానీ ప్రకృతి ముసలిది కాకూడదని, మన పేపర్ ముసలిది కాకూడదని. పేపరు మనం పెట్టినప్పుడు ఎట్లుందో అలానే ఉండాలి, నిత్య యవనంగా ఉండాలి పేపరు. మనం అవ్వచ్చు బట్ అది అవ్వకూడదు, అది అవ్వకూడదు. ఇప్పుడు